ప్రస్తుతం చాలామంది జీవితాల్లో యోగా ఓ భాగమైపోయింది. దీనివల్ల శారీరకంగానే కాదు, మానసికంగానూ ఎన్నో ప్రయోజనాలను పొందొచ్చు. ముఖ్యంగా జిమ్కు వెళ్లి వ్యాయామాలు చేయలేని వారికి యోగా మంచి ప్రత్యామ్నాయం. అయితే ప్రతిదానికి ఓ లిమిట్ ఉన్నట్లే యోగాకు కూడా కొన్ని పరిమితులున్నాయి. ఈ క్రమంలో ఏ ఆసనం ఎప్పుడు ఎలా వెయ్యాలి, ఎలా వెయ్యకూడదో ఖచ్చితంగా తెలిసి ఉండాలంటున్నారు నిపుణులు. అంతేకాదు, యోగా చేసే క్రమంలో కొన్ని విషయాల్ని కూడా దృష్టిలో ఉంచుకోవాలంటున్నారు. వ్యాయామాలు చేసే క్రమంలో ముందుగా వార్మప్ చేస్తాం. యోగాసనాలు చేసే క్రమంలోనూ ఇది తప్పనిసరి అంటున్నారు నిపుణులు. కానీ కొందరు మాత్రం ఈ విషయాన్ని నిర్లక్ష్యం చేస్తూ నేరుగా యోగాసనాల్లోకి దిగిపోతారు. దీంతో ఆసనాలు వేయడానికి శరీరం అంతగా సహకరించదు. ఫలితంగా యోగా చేయడం కష్టతరమై నెమ్మదిగా దానిపై ఆసక్తి తగ్గే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి యోగా చేయడానికి అరగంట ముందు నుంచే దానికోసం తగిన వార్మప్ చేయడం తప్పనిసరి. ఫలితంగా యోగాసనాలకు శరీరం ఫ్లెక్సిబుల్ గా తయారు కావడంతో పాటు దానిపై శ్రద్ధ పెరిగి మరింత మెరుగైన ఫలితం పొందొచ్చు. ఏదైనా అతిగా చేస్తే అనర్థాలు తప్పవు. యోగా విషయంలోనూ ఇది వర్తిస్తుంది. మెరుగైన ఫలితాలు పొందాలని ఎక్కువసేపు యోగా చేయడం, శరీరాన్ని ఇబ్బంది పెట్టే ఆసనాలు వేయటం వల్ల మొదటికే మోసం వస్తుందంటున్నారు నిపుణులు. అందుకే మీ శరీరానికి సౌకర్యవంతంగా ఉండే ఆసనాలనే ఎంచుకోమంటున్నారు. మీ బాడీకి రెస్పెక్ట్ ఇవ్వాలి. రెస్పెక్ట్ యువర్ బాడీ అని చెప్తామట. అంటే మీ బాడీ ఇంకా చేయలేను అని అంటే ఎక్కువ ఫోర్స్ చేయకండి. ఒకే రోజు నేను ఒక గంట సేపు ఇప్పుడు ప్రాణాయామం చేసేయాలి అని ఒక రోజునే మొదలు పెట్టకండి. రోజు రోజు మీ బాడీకి రెస్పెక్ట్ ఇస్తూ మెల్లమెల్లగా ఇంక్రీజ్ చేసుకుంటా రౌండ్స్ని సమయాన్ని వెళ్ళాలి. ఫస్ట్ 3 నిమిషాలే చేశారనుకోండి, తర్వాత 5 నిమిషాలు చేయాలి. ఒక ప్రాణాయామం 5 నుంచి 10 నిమిషాలు చేశారు అని అంటే చాలు, అంతకన్నా ఏమీ అవసరం ఉండదు రోజు. సో ఈ కుంభక ప్రాణాయామము అందరూ చేయొచ్చు. ఎవరు చేయకూడదు ఈ కుంభక ప్రాణాయామము? హై బీపీ ఉండి కంట్రోల్ కావట్లేదు, ఈవెన్ మెడికేషన్లో కూడా కంట్రోల్ కావట్లేదు అని అనుకున్నప్పుడు వాళ్ళు చేయకూడదు. అలాగే రీసెంట్గా ఎనీ హార్ట్ సర్జరీస్ ఏమైనా జరిగితే కంప్లీట్గా ఒక 6 నుంచి 8 నెలలు కంప్లీట్ అయిన తర్వాత మాత్రమే ఈ ప్రాణాయామం చేయాలి. ఎప్పుడైనా సరే మీరు శ్వాస ఆపినప్పుడు ఏదైనా ఇబ్బందిగా అనిపిస్తే మీరు వెంటనే ప్రాణాయామం ఆపేసి రిలాక్స్ అవ్వాలి. మరి చల్లగా, అత్యంత వేడిగా ఉన్న ప్రాంతాలు, అధిక తేమతో కూడిన ప్రదేశాలు యోగాకు పనికిరావంటున్నారు నిపుణులు. ఇలా అనువుగాని ప్రదేశాల్లో యోగా చేస్తే లేనిపోని ఆరోగ్య సమస్యలు కొని తెచ్చుకున్నట్లవుతుందంటున్నారు. గాలి, వెలుతురు ధారాళంగా ఉండే ప్రదేశాల్లో యోగా చేయడం అన్ని విధాలా అనుకూలమని సూచిస్తున్నారు. యోగాలో భాగంగా వేసే కొన్ని ఆసనాల్లో కొన్ని సెకండ్ల పాటు శ్వాసను బిగపట్టాల్సి రావచ్చు. అలాంటప్పుడు అప్రమత్తంగా ఉండాలి. అసాధారణ ఆసనాలు వేయడం, సొంత నైపుణ్యాలు ప్రదర్శించడం కాకుండా నిపుణుల సలహాలు పాటించడం అవసరం. నెలసరి సమయంలో కొన్ని రకాల ఆసనాలు వేయకూడదంటున్నారు నిపుణులు. అలాగే గర్భిణులు ఖచ్చితంగా నిపుణుల సలహాల మేరకే యోగా సాధన చెయ్యాలని సూచిస్తున్నారు. గుండె సంబంధిత సమస్యలు, ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్నవారు కఠినతరమైన యోగాసనాలకు వీలైనంత వరకు దూరంగా ఉండడం ఉత్తమం. అంతగా చెయ్యాలనిపిస్తే నిపుణుల పర్యవేక్షణలో వారు సూచించిన సులభతరమైన ఆసనాల్ని మాత్రమే సాధన చేయడం మంచిదంటున్నారు. కొన్ని యోగాసనాలు చేయడానికి ఒకే విధంగా అనిపించొచ్చు, కానీ వాటిలోని భంగిమలు వేర్వేరుగా ఉంటాయి. కాబట్టి వీటిని దృష్టిలో ఉంచుకుని సంబంధిత ఆసనాలు వేయడం ఉత్తమం. అలా కాకుండా కొంతమంది మాత్రం ఆసనాలు ఒకే రకంగా ఉన్నాయని అన్నింటికీ అవే భంగిమలు వేస్తే వాటి ద్వారా ఆశించిన ఫలితం దక్కకపోవచ్చు. కాబట్టి నిపుణులు చెప్పినట్లుగా ఆసనాలు సాధన చేయడం ఉత్తమం. మరికొంతమంది ఇంట్లోనే స్వయంగా ఆసనాలు వేస్తుంటారు.
కానీ ఇలా చేయడం మంచి పద్ధతి కాదు. ఎందుకంటే ఆసనాలను వెయ్యాల్సిన రీతిలో వేయకపోతే కండరాలు, నాడులపై ఒత్తిడి పడి ఆయా భాగాల్లో నొప్పి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి నిపుణుల ఆధ్వర్యంలోనే యోగాసనాలు సాధన చేయడం మంచిది. 90 ఏళ్ల ముసలి వాళ్ళైనా చేయొచ్చు, 10-11 సంవత్సరాల బాలురైనా చేయొచ్చు. యోగా అత్యంత సులభమైన, వెరీ జెంటిల్, ప్రతి ఒక్కరూ చేసుకోగలిగిన ప్రాక్టీస్. కానీ మన అవసరాలేంటి? ఈ రోజు నాకు నడుము నొప్పి ఉన్నది అనుకోండి, ముఖ్యంగా అప్పుడు నాకు నడుము నొప్పికి సంబంధించినటువంటి ఆసనాలు ఏం చేయాలనేది ఒక గురువు దగ్గర నేర్చుకుని చేయాల్సి ఉంటుంది. తర్వాత నా నడుము నొప్పి తగ్గిన తర్వాత మిగతా శరీరం మీద సాధన చేయాల్సి ఉంటుంది. అంతేగాని ఎవరైనా ప్రాక్టీస్ చేయొచ్చు. ప్రతి చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రాక్టీస్ చేయొచ్చు. మంచం మీద పడుకునే వ్యక్తి కూడా యోగా సాధన చేయొచ్చు. ఇప్పుడు నాకు మోకాళ్ళ నొప్పులు విపరీతంగా ఉన్నాయనుకోండి, అటువంటి వ్యక్తిని మనం కుర్చీలో కూర్చోబెట్టి స్పైన్ ని ట్విస్ట్ చేయడం కానీ, సైడ్ బెండ్ చేయడం కానీ, కటి చక్రాసనం అని, అర్ధకటి చక్రాసనం అని, పాదహస్తాసనం అని, ఇవన్నీ కూడా ఒక కుర్చీలో కూర్చొని ప్రాక్టీస్ చేయొచ్చు. ఒకవేళ ఒక వ్యక్తి లేదా గర్భిణీ స్త్రీ మనకి ఎక్కువ బరువులు ఎత్తే పరిస్థితుల్లో లేరు, ఎక్కువ నడవలేరు అనుకున్నప్పుడు వాళ్ళ మంచం మీద పడుకుని కూడా సాధన చేయొచ్చు. ఇలా ప్రతి వ్యక్తికి వాళ్లకు ఉన్నటువంటి శారీరక స్థాయి అంటే లిమిటేషన్స్ కానీ, ఫ్లెక్సిబిలిటీని బట్టి కానీ, వాళ్ళకు ఉండవలసిన డిమాండ్స్ని బట్టి కానీ ప్రాక్టీసెస్ మార్చుకోవచ్చు. యోగాసనాలు చేసేటప్పుడు ఎంత నెమ్మదిగా, ఆసక్తితో చేస్తే అంత చక్కటి ఫలితం దక్కుతుంది. అలా కాకుండా సమయం మించిపోతోందనో, లేదంటే తక్కువ సమయంలోనే అన్ని ఆసనాలు కవర్ చేసేయాలనో ఆదరాబాదరాగా ఆసనాల్ని పూర్తి చేయడం వల్ల మీరు ఇన్ని రోజులు పడిన శ్రమంతా వృధా అయిపోతుంది. పైగా ఇలా చేయడం వల్ల గాయాలయ్యే ప్రమాదం ఎక్కువ. కాబట్టి ఆసనాలు వేసే క్రమంలో ఎంత నెమ్మదిగా, ఆస్వాదిస్తూ చేస్తే అంత మంచిది. ఒక ఆసనం పూర్తయిన తర్వాత వెంటనే మరో ఆసనం ప్రయత్నించకుండా శరీరంలోని కండరాలకు, మనసుకు కాస్త విశ్రాంతినివ్వడం ఉత్తమం. ఫలితంగా ఆ తర్వాత చేసే ఆసనం మరింత పర్ఫెక్ట్ గా వస్తుంది. యోగా మీద శ్రద్ధ, ఆసక్తి కూడా రెట్టింపవుతాయి. యోగా చేసే సమయంలో మరీ బిగుతుగా శరీరానికి అతుక్కుపోయేలాంటి దుస్తులు ధరించకూడదు. ఎందుకంటే వీటి వల్ల పక్కటెముకలు, ఊపిరితిత్తులపై ప్రతికూల ప్రభావం పడుతుంది. శ్వాస సంబంధిత సమస్యలు తలెత్తే ప్రమాదమూ లేకపోలేదంటున్నారు నిపుణులు. యోగా చేసే సమయంలో మరీ ఎక్కువ నీళ్లు తాగితే శరీరంపై భారం పడుతుంది. తద్వారా వ్యాయామాలకు ఆటంకం కలుగుతుంది. కాబట్టి నీళ్లు తగిన మోతాదులో తాగడం మంచిది.